సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. సో ఈ రోజు వచ్చేసి మనము ఆక్వాజెల్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆక్వాజెల్ అంటే ఏం లేదు. సో ఈ ఆక్వాజెల్ అనేది ఏం చేస్తుందంటే అతివృష్టి అనావృష్టి నుంచి మనకు కాపాడుతుంది. సో ఇది వచ్చేసి మనకు దుక్కి టైంలో ఒక ఎకరాకి 1 kg చల్లాలి. సో ఇది చల్లడం వల్ల ఏమవుతుంది అంటే మనం వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఏం చేస్తుంది, పీల్చుకుంటుంది. సో 1 month కనుక వర్షాలు పడలేమనుకోండి, నీళ్ళని అందిస్తుంది అనమాట. సో వర్షాలు పడ్డప్పుడు నీళ్ళని గుంజేసుకుంటుంది కాబట్టి మనకు మొక్కలు అనేది పాడబోవు. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి పొలంలో, ఆ పొలంలో ఏమవుతుంది, మొక్కలు అనేది పాడవుతాయి. సో ఎక్కువ నీళ్ళు అనేది ఉంటాయి 2-3 days. ఒకవేళ వర్షాలు పడలేమనుకోండి, మొక్క అనేది మురిగిపోతుంది, వాడిపోతుంది. సో ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది మురిగిపోనీయకుండా చూస్తుంది, అదే విధంగా వాడిపోనీయకుండా నీళ్లను అందిస్తుంది. సో ఈ విధంగా పనిచేస్తుంది. ఇది మినిమం 4 to 6 months అనేది పనిచేస్తుంది. ఒక ఎకరాకి 1 kg వాడాలి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇది వచ్చేసి 500% ఎక్కువ వాటర్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. అదే విధంగా వచ్చేసి ఇది మనకు 40% కెమికల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. సపోజ్ మనం వచ్చేసి ఒక 100 kg వేస్తున్నాం అనుకోండి, యూరియా కావచ్చు, ఏదన్నా మన బయటి మందు, మినిమం వచ్చేసి ఒక 30% తగ్గించుకోవచ్చు. అంటే 30 kg పక్కన పెట్టి 70 kg వాడుకోవచ్చు. సో చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది అన్నది ఒకసారి మనం డెమో ద్వారా చూద్దాం. లీడర్స్ ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి పక్క పొలాలు అనుకోండి. ఇందులో ఇసుక వేస్తున్నాను. ఇది పక్క పొలం అనుకోండి. ఓకే. సో ఇందులో కూడా ఇది కూడా పక్క పొలం అనుకోండి. ఓకే. ఈ రెండు వచ్చేసి ఏమున్నాయంటే పొలాలు, పక్క పొలాలు. చూడండి, ఇందులో నేను ఏం వేయలేదు, మీ ముందే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆక్వాజెల్ అంటారు. సో ఈ విధంగా ఉంటుంది. సో రవ్వ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇందులో కలిపాము. ఓకే. సో ఇందులో కలిపాము, ఇందులో ఏం వేయలేదు, ఇందులో వేసాము. ఇది పక్క పొలాలు అనుకోండి. సో ఒక దాంట్లో వర్షం పడ్డది, సేమ్ ఎట్ ఏ టైం రెండు పక్కన కాబట్టి వర్షాలు పడ్డప్పుడు సేమ్ ఉంటుంది కాబట్టి 2 పొలాల్లో వర్షాలు పడ్డాయి. ఓకే. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. సో ఇది వచ్చేసి చల్లిన పొలము, ఇది వచ్చేసి చల్లని పొలము. చల్లిన పొలం ఇలా ఉందనుకోండి, మొక్క ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మురిగిపోతుంది అనమాట మొక్క. ఒకవేళ ఇందులో ఉందనుకోండి, అదే మొక్క మురిగిపోతుంది. ఎందుకంటే వాటర్ అనేది ఉండదు, లోపలికి ఇంకిపోతుంది కాబట్టి మనకు మొక్క అనేది పాడవదు. కాబట్టి వర్షాలు ఒకవేళ ఒకవేళ పడ్డ తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత పడ్డా కూడా మనకు మొక్క అనేది బాగుంటుంది, వాటర్ అందిస్తుంది. మళ్ళీ వర్షాలు పడితే గుంజుకుంటుంది. ఇలా ఉంటే మాత్రం పాడవుతుంది. కాబట్టి ప్రతి రైతు వాడాల్సిన ప్రోడక్ట్ ఏమైనా ఉంది అంటే ఇదే అనమాట. ప్రతి ఒక్కరు వాడాల్సింది లీడర్. సో ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయండి. దీనివల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టం ఏమీ లేదు. ఇది మనకు వచ్చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ నుంచి తయారైంది. సో డోసెస్ అనేది 1 to 2 acres 40 to 50 kg ఇసుక తీసుకొని దానిలో కలుపుకొని మనం చల్లుకోవచ్చు. మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేస్తున్నారో వాళ్ళకు మోర్ డీటెయిల్స్ అడగండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకున్నా, సో దీని నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కింద ఉన్న నంబర్ కాల్ చేయండి. పూర్తిగా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.